దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా. మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా మరి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను. దాదాపు ఇప్పటికీ 33,000 ప్రార్థన అవసరతలు మనకు వచ్చాయి. హల్లెలూయా. అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము, భారముగా ప్రార్థన చేస్తున్నాము. మరి మీరు చెప్పిన ప్రతి పేర్లు రాసుకున్నాం, ప్రతి కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మనవళ్ళ కొరకు, కోడళ్ళ కొరకు, మరి మీరు చెప్పిన ప్రతి అంశాలు రాసుకొని, మీ అవసరాలు రాసుకొని, ఇల్లు లేని వారి కొరకు, చేతబడి శక్తులతో పట్టి పీడించబడుతున్న వారి కొరకు, ఇట్లా అనేకమైన వ్యాధి బాధలు గుండా బాధపడుతున్న వారి అవసరాలన్నీ కూడా రాసుకొని ప్రత్యేకంగా ప్రతిరోజు నేను మరి కొన్ని భాగాలు డివైడ్ చేసుకొని అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మీరందరూ కూడా వర్ధిల్లింపబడాలి, మీరందరూ కూడా దీవించబడాలి, మీరందరూ కూడా ఆశీర్వదించబడాలనేదే మా యొక్క ముఖ్య సంకల్పం, మా ఆశ, మా ప్రార్థన అదే. ప్రియమైన దేవుని వారలారా, ఎంతో భారమైనప్పటికీ కూడా ఈరోజు ఈ పరిచర్య దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దినదినం. చెప్పాలంటే మరి ఒక్కొక్కసారి మరి పరిచర్య జరిగేటప్పుడు మరి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆర్థికంగా డబ్బుల విషయంలో మరి మీకు చెప్తూ వచ్చాను. ఒక 2 లక్షలు అప్పు తీసుకొని వచ్చానని చెప్పాను. ఒక వారం 10 రోజులు మరి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎంతో ప్రయాసతో మరి పరిచర్య జరుగుతూనే ఉంది. ఆగిపోకూడదు అని సాగిపోతూనే ఉన్నాం. ఎందుకంటే మీరందరూ చూపించే ప్రేమ, మీరు విని ఎంతగానో బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారని మరి మీరు మాకు చెప్పడం, దాన్ని బట్టి మేము కూడా మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాం. ఎంత ప్రయాస అయినా ప్రియమైన దేవుని వారలారా, దయచేసి చూడడం మాత్రమే గాక అయ్యా అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. మీ కుటుంబం తరపున ప్రతీ నెల ఒక 2,000 రూపాయలు మరి మీరు చేయగలిగితే నిజంగా ఈ పరిచర్యకి మీరు తోడ్పడిన వారు అవుతారు. దాదాపుగా మరి 10 టీవీ ఛానళ్ళల్లో మన ప్రసంగాలు ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. అదే రీతిగా మరి సువార్త సభలు అయితేనేమి, అలాగే మనకు సువార్తకు ఒక వ్యాను కూడా కావాలి, అలాగే మరి చర్చికి ఒక సౌండ్ సిస్టము, అలాగే మరొక కెమెరా కూడా మనకు కావాలని మీకు తెలియపరుస్తూనే ఉన్నాం గత 3-4 నెలలుగా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మంచి మనసు చేసుకోండి. మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు, మన శ్రమలు మరి ఎల్లకాలం ఉండేటివే. కానీ దేవునికిచ్చి దేవునికి మహిమపరచండి, దేవుని పనికి మీరు పూనుకోండి. నిన్న దినంన మరి ఒక 2 బ్రదర్స్ నాకు ఫోన్ చేశారు. ఒక బ్రదర్ అంటున్నాడు, బ్రదర్ మరి నెలలో మేము ఒక పూట పస్తుండైనా సరే మీకు పంపిస్తాం, ఎందుకంటే మీరు పరిచర్య చేయాలా, పరిచర్య ద్వారా అనేక మందికి సువార్త అందించబడాలా అని వారు ఉన్న దాంట్లో సమర్పించుకొని ఒక పూట పస్తుండడానికి వారు సిద్ధపడ్డారు. చూసారా ఎంత చక్కగా వారికి ప్రేరేపణ కలిగింది. ఇలాగ ఒకటి కాదు, చాలామంది ఈరోజు ముందుకు రాగలుగుతూ ఉన్నారు. ఈ భారమైన సేవకు ఎంతో నమ్మకంగా పరిచర్య జరుగుతూ ఉంది. ఉండేది ఉన్నట్టుగా సత్యాన్ని ప్రకటించబడతా ఉంది. కాబట్టి ఈ సత్యమే మన స్వతంత్రంగా చేయాలనేదే నా ఆశ. ఈరోజు ఈ నేటి కాలంలో మరి చాలామంది నన్ను, అయ్యా మీరు బక్సింగ్ లాగా వాక్యం చెప్తున్నారు, అయ్యా మిమ్మల్ని చూస్తే ఏసన్న గారు వాక్యం విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తూ ఉంటే డిఎల్ మోడీ ప్రసంగాలు విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తే బిల్లి గ్రహం గారి ప్రసంగాలు విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తూ ఉంటే మరి ఎంతో బలముగా మీరు మాతో మాట్లాడుతూ ఉంటే మాకు ఎంతో ధైర్యం కలుగుతూ ఉంది. ఈరోజు మేము మీ వాక్యాల ద్వారా ఎంతో దీవించబడుతున్నాం, చావవలసినటువంటి వారం బ్రతుకుతున్నాం అని ఈరోజు ఎంతోమంది వారు చెప్పే స్పందన మరి నాకు ఎంతగానో నా హృదయాన్ని మరి కదిలించి వేస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నిజంగా మీకోసం ఈ పరిచర్య ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది. కళ్యాణ బాబు మీకోసం ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మీతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. మీరు అర్ధరాత్రులు ఫోన్ చేసినా మాట్లాడుతూనే ఉన్నాను. ఒకవేళ నేను ఏదైనా పరిచర్యలో ఉంటే మరి పాస్టమ్మ గారు మీతో మాట్లాడుతూ ఉన్నారు కదండి. మీ అందరితో కూడా నేను మాట్లాడాను, పాస్టమ్మ గారు మాట్లాడారు కదా. ఇలాగే ఎంతోమందితో ఆదరణకరంగా వాళ్ళని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, వారికి మోటివేషన్ ఇస్తూ మీరు బలపరచబడతారు, దీవించబడతారు, ప్రభుని నమ్ముకోండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి అని చెబుతూ ఈరోజు నేను క్రీస్తు నామాన్ని చాటింపజేయగలుగుతున్నామంటే నిజంగా ఈ దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత, గొప్ప భాగ్యం అని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఒక యవ్వనస్తునిగా నిలబడి ఈరోజు దేవుని కాడి మోస్తూ మరి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ సేవలో టీవీ ఛానల్ నడిపిస్తూ, పరిచర్య నడిపిస్తూ, సభలు, సంఘ నిర్మాణం, మందిర నిర్మాణం జరిగిస్తూ ఎంతగానో ప్రయాసపడుతున్నాడు యవనస్తునికి. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మా ఊరు కాదు కదా, మా ప్రాంతం కదా అని భేదం లేకుండా మీకు కలిగిన దాంట్లో ప్రతీ నెల ఒక 2,000 రూపాయలు
మీరు చేయగలిగితే మందిర నిర్మాణం జరుగుతుంది. అలాగే మరి స్లాబ్ నిర్మాణము, ప్లాస్టింగ్ పని, మిగిలిన పనులు కూడా మనం చేయవచ్చు. అలాగే మరి టీవీ పరిచర్య కూడా మరి కొనసాగించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజుని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ పైన కనపడుతున్న మా ఫోన్పే నెంబర్కి వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి. లేదు అని ఎప్పుడు అనొద్దు. ప్రభు నాకు కలిగిందంటే నీకు ఇస్తున్నాను ప్రభు అని ముందుకొచ్చి ప్రభు పరిచర్యకు మీరు పాలుభాగస్తులు అవ్వండి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా మరి దేంతో జరుగుతుంది మీకు బాగా తెలుసు కదా. ఏం చేయాలన్నా డబ్బు కట్టాల్సిందే కదండి. ఏం పరిచర్య చేయాలన్నా డబ్బు కట్టాల్సిందే. ఒక సభ పెట్టాలంటే పర్మిషన్స్కి డబ్బు కట్టాల్సిందే కదా. ఫంక్షన్ హాల్కి డబ్బులు కట్టాల్సిందే కదండి. ఇట్లా మీరు గమనిస్తే ప్రతిదీ కూడా డబ్బుతో ఉన్నటువంటి ముడి పడిపోయింది ఈరోజు ఈ ప్రపంచం అంతా. కాబట్టి మీరు తప్పుగా తీసుకోకుండా మంచి మనసుతో తీసుకోండి. మీరందరూ నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. ఎక్కడ కూడా నాలో హెచ్చింపు అనేది ఉండదు. ఎప్పటికి కూడా నేను ఎప్పుడు తగ్గించుకునే ఉంటాను. ప్రభువు నాకు ఇచ్చినటువంటి పనిని నేను నమ్మకంగా నా మరణం వరకు చేయాలనేదే నా ఆశ, నా ప్రయాస. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరి మీరందరూ కూడా శ్రేష్టమైన కానుకలను ప్రభు మందిరానికి, అదే టీవీ పరిచర్యకు మీరు విత్తుతారని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవెనకరంగా ఉంచినట్లయితే, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయిన వారు ఉన్నట్లయితే ప్రతి నెల ఒక 5,000 రూపాయలు మీరు చేయగలిగితే నిజంగా మేము ఎంతగానో సంతోషిస్తాం. కాబట్టి అందరూ చేస్తారని మీరు అనుకోవద్దు. చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ ఇచ్చేవారు మాత్రం చాలా తక్కువ. 100లో 2-3 మాత్రమే మన ఛానళ్ళకి మరి ప్రసంగాలకి ముందుకు వస్తూ ఉన్నారు. మరి దాదాపుగా కొన్ని నెలలు మాత్రమే ఉంది. డిసెంబర్లో మనం స్లాబ్ వేయాలనుకుంటున్నాం. డిసెంబర్ కల్లా మనం ప్రతిష్ట పూర్తి చేయాలనుకుంటున్నాము. కాబట్టి మరి ఈ కొద్ది నెలలలో గొప్ప కార్యం జరగాలంటే దయచేసి మీరు ప్రార్థన చేయండి. మీరు సహకరించాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. ముందుకు వస్తారు కదా, సహకరిస్తారు కదా, దయచేసి మీరందరూ పాలుభాగస్తులు అవ్వండి. అదే రీతిగా గమనించండి, కడప జిల్లా ప్రజలకు శుభవార్త. కడప జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ ఒక శుభవార్త ఏంటంటే, ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఘనముగా ఉపవాస ప్రార్థన కూడికలు, సిద్ధపాటు కూడికలు, ఆదివారం బల్లారాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు శుక్రవారం పూట రావచ్చు. ఎలా రావచ్చు చెప్తానని వినండి. కడప జిల్లా, కడపలో మీరు బస్సు దిగొచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారైనా సరే, చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి వారైనా సరే డైరెక్ట్గా కడపలో దిగొచ్చు, లేదంటే ప్రొద్దుటూరులో కూడా దిగొచ్చు. జ్ఞాపకం చేసుకోండి, కడపలో దిగొచ్చు, ప్రొద్దుటూరులో దిగొచ్చు. ఒకవేళ మీరు ప్రొద్దుటూరులో దిగితే ప్రొద్దుటూరు నుండి కల్లూరు గ్రామానికి 10 నిమిషాలు మాత్రమే ప్రయాణం. ఒకవేళ కడపలో దిగితే కడప నుండి ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు నుండి కల్లూరుకి మీరు రావాలని మనవి చేస్తూ ఉన్నా. చాలామంది వస్తూ ఉన్నారు, అయ్యా మేము కన్ఫ్యూజ్ అవుతున్నామని మరి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను ఆ టైంలో ప్రసంగం చెప్తూ ఉంటాను, కట్ చేస్తూ ఉంటాను. కాబట్టి దయచేసి మీరు రావాలనుకుంటే ఒకరోజు ముందే ప్లాన్ చేసుకోండి, నాకు ఫోన్ చేయండి, వివరాలన్నీ మీకు తెలియపరుస్తాను. ఒకవేళ ఇతర జిల్లాల నుండి రావాలని ఆశపడుతున్న వారికి కూడా శుభవార్త. శుక్రవారం, శనివారం, ఆదివారం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడే భోజనాలు, ఇక్కడే షెల్టర్ ఇస్తాము, ఇక్కడే మీరు పడుకోవచ్చు, ఇక్కడే మందిరంలోనే ఉండొచ్చు. 3 రోజులు గంభీరంగా జరిగే సువార్త కూడికలలో, ఉపవాస కూడికలలో, బల్లారాధన కార్యక్రమాలలో మీరు పాల్గొని సోమవారం ఉదయాన్నే తెల్లవారుజామున లేచి మీ గృహాలకు, మీ గ్రామాలకు, మీ జిల్లాలకు మీరు వెళ్ళవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, అనేక మంది పాల్గొంటున్నారు. మీరు కూడా రండి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడా ప్రార్థన చేసి అక్కడ దేవుని శక్తి ఉంది. కలవరి ప్రార్థన పర్ణశాల కల్లూరు గ్రామంలో నిజముగా దేవుని యొక్క మహాశక్తి, పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉన్నది. వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తున్నాడు, గర్భఫలాలు అనుగ్రహిస్తున్నాడు, మేలుతో తృప్తిపరుస్తున్నాడు. వారికి కావాల్సిన ఉద్యోగాలు అయితే సమస్త ఆనందంతో వారిని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. దయాల పట్టిన వారికి విడుదల. ఎందరైతే మోకాళ్ళం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే మరి నా ద్వారా కూడా ప్రార్థన చేయించుకుంటున్నారో, ఎవరైతే మరి వారు కూడా ప్రార్థన చేసుకుంటున్నారో, నిజంగా వారి జీవితంలో ఊహకందని కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రండి. ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు అబ్రహాం గారు, మరి హైదరాబాద్ నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. మరి వారు ఫోన్లో నాతో ఎంత చక్కగా మాట్లాడారు. నిన్నటి దినమున ప్రసంగం విని, బ్రదర్ మీ ప్రసంగం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం, ఇంతకాలం మేము రాయిలాగా మరి మీ ప్రసంగాలు చూస్తూనే ఉన్నాం కానీ సహకరించలేకపోయాము, అందరి సేవకుల్లాగానేమో అనుకున్నాం, కానీ మీరు నిజంగా చాలా ప్రత్యేకత మీలో ఉంది. మీరు ఈ కాలంలో మరి నిజంగా ఒక గొప్ప దైవజనులుగా మిమ్మల్ని దేవుడు తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. అనేక మందికి దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు.
కాబట్టి మీరు చెప్తున్న ప్రతి వాక్యాన్ని మేము అంగీకరిస్తున్నాము, మరి సత్యం ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాము అని ఈరోజు నిజంగా బ్రదర్ గారు ముందుకు రావడం చాలా సంతోషం వేసింది. అలాగే నిన్నటి దినం చాలా ఫోన్లు వచ్చాయి. మరి మీరందరూ తెలిపిన స్పందనను బట్టి, మీరందరూ చెప్పిన మాటలను బట్టి, ప్రేమను బట్టి, మీరు చేసిన ప్రార్థన సహకారాన్ని బట్టి కూడా హృదయపూర్వకంగా నిండు వందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం విందాం. వాక్యంలోకి వెళ్ళక మునుపు దయచేసి ఎక్కడ వారు అక్కడ శ్రద్ధగా కూర్చోండి. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ చెప్పు మాటలు చెవిగల వాడు వినుడు గాక. అక్కడ కూర్చొని ఎక్కడ వారు అక్కడ కూర్చోండి, శ్రద్ధగా దేవుని మాటలు వినండి. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం అందరం కలిసి చదువుదాం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. ఎందుకంటే ఈ సమయాన్ని నిలబడి నేను నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. ఎదుగే ఈ సమయంలో నీవే నన్ను మరుగుపరిచి నీవే నీ బిడ్డలతో మాట్లాడమని వేడుకుంటూ, నీ నోటి బొరగా నన్ను వాడుకోమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మరి మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన వస్తుంటే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి నేను ప్రార్థన కూడా చేస్తాను. మంచిది. మనం చదివిన వాక్యాన్ని మరొకసారి మనం ధ్యానం చేద్దాం. రేపటిని గూర్చి చింతించకూడదు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఈరోజు మన అంశము ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది చూడండి రేపటి గురించి ఆలోచన చేస్తారు. రేపు ఎట్లనో, రేపు ఉదయం ఏం తినాలా, రేపు మధ్యాహ్నం ఏం తినాలా, రేపు రాత్రి ఏం తినాలా కదా, రేపు ఎక్కడికి పోదాము, ఏ ప్రోగ్రానికి పోదాము, రేపు తిరుపతి పోదామా, లేదంటే నెల్లూరు పోదామా, విజయవాడ పోదామా, రాజమండ్రి పోదామా, హైదరాబాద్ పోదామా కదా, రేపు ఊరికి పోదామా, రేపు కాలేజీకి వెళ్దామా. చాలామంది రేపటి కోసం ఈరోజు ప్రిపేర్ అవుతూ ఉంటారు. చాలామంది పొరపాటు రేపటి గురించి ఏమీ లేదనుకో ఏం చేస్తారు, చాలా చింతిస్తారు. అయ్యో, ఈ పొద్దే మా స్తోమత గడచలేదే, ఈ పొద్దే మా ఇల్లు గడచలేదే, రేపటి గురించి ఎట్లనో, రేపు నా బిడ్డలకు ఏం పెట్టి పోషించాలా, రేపు మరి మా పిల్లలకు ఎట్లా చదువులు చెప్పించాలా, రేపు ఎట్లా వాళ్ళకి ఫీజులు కట్టాలా, రేపు వాళ్ళకి ఆహారం ఎట్లా, రేపు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం ఎట్లా, మా దగ్గర ఏమీ లేదే, మా పరిస్థితి ఎట్లా అని ఈరోజంతా చింతించి ఆలోచించి కష్టపడి ఎంతో ప్రయాసపడే కుటుంబాలు ఉన్నాయండి. నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పే మాటలు నాకు చాలా గుండె కరిగిపోతుందండి. అన్న, రేపు మా పిల్లలు తినేదానికి కూడా మాకు ఆహారం లేదన్న, నా భర్త అప్పులతో ముంచేశాడన్న, మమ్మల్ని చింతిస్తున్నామన్నా, చావు ఒకటి మాకు దిక్కు అన్న, ఇంకేం లేదన్న, ఏం చేయాలో దిక్కు తోచలే, ఏం చేయాలో ఆలోచన అర్థం కావడం లేదన్న. రేపటి గురించి చింతించి తలకాయ నొప్పి వస్తుందన్న, ఏడుపు వస్తుందన్న, దిక్కుతోచు స్థితిలో ఉన్నామన్నా. ఎట్లా అన్నా, మా జీవితాలు ఏమవుతాయన్నా, నువ్వు ప్రార్థన చేయన్నా. ఎంతోమంది మరి ఫోన్లు చేస్తూ ఉంటారు. నాకు చాలా బాధేసే సన్నివేశాలు చాలా ఉంటాయండి. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, రేపటి గురించి మీరు చింతించద్దు, ఏ నాటికి కీడు ఆ నాటికి చాలు. రేపటి గురించి మీరు వదిలేసేయండి, ప్రభువుకు అప్పగించండి. ఈరోజు మీరు కీడు చేయకుండా మంచి చేయండి, ప్రభువుకు తగినట్టుగా నడుచుకోండి. ఈరోజు ప్రభు బిడలుగా ఉండండి, ఈరోజు ప్రభు సొత్తుగా ఉండండి, ఈరోజు మంచి సాక్ష్యం కలిగి ఉండండి. ప్రాముఖ్యంగా ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని ధ్యానం చేయండి. అలా తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకోండి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి, వంటలు అవన్నీ చేసుకోండి, ఇంటి పని చేసుకోండి, ఉద్యోగాలకు వెళ్ళండి, పనులకు వెళ్ళండి, ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, రేపటి దినం మాకు సహాయం చేయి, ఈ దినం మాకు సహాయం చేయి. రాత్రి ఇంటికి వచ్చాక ఇంట్లో మళ్ళీ కుటుంబ ప్రార్థన, సంఘం ఉంటే సంఘంలోకి వెళ్ళి సంఘంలో ప్రార్థన, ఆదివారపు ఆరాధనలు, కార్యక్రమాలు. నిత్యము మీరు దేవుని బిడలుగా కనపడాలా. ప్రార్థన జీవితం ఉందా మీ జీవితంలో? చాలామంది ప్రార్థన చేసుకోకుండా నిద్రపోతారు, ప్రార్థన చేసుకోకుండా బయటికి వెళ్ళిపోతారు, ప్రార్థన చేసుకోకుండా అసలు ఆనందం తినేస్తారు, ఎట్లా పడతారు జీవిస్తే ఎట్లా పడతారు ఉంటారండి. చాలామంది కుటుంబాలలో ప్రార్థన అనేది ఉండదండి, కుటుంబ ప్రార్థన ఉండదండి. కేవలం ఎప్పుడూ ఆలోచనలే, రేపు ఎట్లా, మొన్నాడు ఎట్లా చేద్దాం కదా. చాలామంది ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలు చేసుకుంటారు, చచ్చిపోయిన తర్వాత నా బిడ్డలకు మరి డబ్బు వస్తుంది కదా, ఎప్పుడెప్పుడు గురించి ఆలోచన చేస్తారు. ఈ రాత్రి మనం చనిపోతే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ రాత్రే ప్రభు వస్తే, ఒకవేళ ఆయన ఈ క్షణంలో వస్తే మన పరిస్థితి ఏంటి? ఆలోచన చేశారా? ఈరోజు నీ హృదయం పవిత్రంగా ఉందా? మరి పరిశుద్ధంగా జీవిస్తున్నావా? రక్షణ పొందావా? మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? నువ్వు ఎలాగున్నావు?
ఏదో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా. చూడండి, ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును అన్న మాటను మనం గమనిస్తాం. దేవుడే మన కన్నీళ్ళను తుడిచే వ్యక్తి. దేవుడు తప్ప మీకు సహాయం చేసే వ్యక్తులు కానీ, బంధాలు కానీ, రక్త సంబంధాలు కానీ, పిల్లలు కానీ ఎవ్వరు కూడా లేరండి. నిజంగా ఇది వాస్తవం అండి. మీరు ఏమైనా అనుకోండి, నన్ను తిట్టుకోండి, కానీ మీకంటూ ఆపదలలో సహాయం చేసేవారు ఎవరూ లేరండి. ఉన్నారా? మీరు మనసాక్షి చేసి చెప్పండి. మీరు బాధల్లో ఉన్నప్పుడు మీ వారు ఎవరైనా వచ్చారా? మీరు అవమానంలో ఉన్నప్పుడు మీ వారు ఎవరైనా వచ్చారా? ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయండి. కానీ నా దేవుడు ఉన్నాడు కదా. మీరు మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, మీరు కుటుంబ ప్రార్థన చేసినా చేయకపోయినా, మీ ఇంట్లో భక్తి కనపడినా కనపడకపోయినా, మీకు సాక్ష్యం ఉన్నా లేకపోయినా, దేవుడు మీ ఎడల కృప చూపిస్తూనే ఉన్నాడు. నా బిడ్డ మారుతాడు, నా బిడ్డ తెలుసుకుంటాడు అని నీ కన్నీళ్ళు తుడుస్తూనే ఉన్నాడు. నీకు ఆపత్కాలంలో సహాయం చేస్తూ ఉన్నాడు, కష్టకాలంలో సహాయం చేస్తూ వచ్చాడు, అనారోగ్య సమస్యలో సహాయం చేస్తూ వచ్చాడు, హాస్పిటల్లో పడినప్పుడు నీకు సహాయం చేస్తూ వచ్చాడు. 1 కాదు 2 కాదు, నీ ప్రతి బాష్ప బిందువును, నీ ప్రతి కన్నీరుని తుడిచిన వ్యక్తి దేవుడే కదా. దేవుడు తప్ప ఎవరున్నారు? ఆలోచన చేసావా? ఎప్పుడు రేపటి గురించి ఆలోచన చేస్తావు? ఈరోజు చాలామంది తిండిపోతులు ఏం చేస్తారంటే, రేపు ఉదయాన్నే నాటుకోడి దోశ కానీ చపాతి కానీ తినాలా, మధ్యాహ్నం బిర్యానీ చేసుకుందాము కదా. శనివారం పూట అయితే ఇంకెక్కువ ఆలోచనలు. శనివారం రోజు అయితే ఇంకా ఆదివారం రోజు ఏం తెచ్చుకుందాం, మందిరము పొద్దున 10 కల్లా పోదాము, 12 కల్లా ఎన్నికి వచ్చేద్దాం, అంతే కానుకేసేసి వెనక్కి వచ్చేద్దాం అంటారు కొంతమంది భర్తలు. అయితే ఇంటికి వచ్చి వండుకొని తినాలి. మనం ప్రార్థన కంటే వంట ఇంపార్టెంట్, ప్రార్థన కంటే తిండి ఇంపార్టెంట్, ప్రార్థన కంటే నిద్ర ఇంపార్టెంట్, ప్రార్థన కంటే పనులు ఇంపార్టెంట్, ప్రార్థన కంటే కార్యాలు ఇంపార్టెంట్, ప్రార్థన కంటే ఫంక్షన్లు ఇంపార్టెంట్. అవునా కదా? అందుకే ఈ సమస్యలు, అందుకే ఈ శ్రమలు, విస్తారమైన శ్రమలు, విస్తారమైన శోధనలు, విస్తారమైన చీకుచింతలు. చెప్పబట్టదు. కొంతమంది జీవితాలు అయితే వారి జీవితాలు అయోమయంలో ఉండిపోతారు చాలామంది. ఆలోచన చేసి 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 నేను చెప్తాను, ఏ నాటికి కూడా నాటికి చాలు. ఈరోజు చాలు. ఈరోజు ఒకవేళ తప్పు చేసావా, ప్రభు దగ్గర మొక్కలొంగి, ప్రభు ఎదుగురా నేను పొరపాటు చేశాను ప్రభా, మోహం చూపు చూశాను ప్రభా, వ్యభిచరించాను ప్రభా, పాపం చేశాను ప్రభా, తాగిన ప్రభా, తూగాను ప్రభా, మోసం చేశాను ప్రభా, క్షమాపణ అడిగి ఆ తప్పును మళ్ళీ అన్నిటికీ ఎప్పటికీ చేయకూడదు. చేస్తున్నారు చాలామంది, చేస్తూనే ఉంటారు. క్షమాపణ అడిగేదే తప్పులు చేసేది. అందుకే ఈ చింతలండి, అందుకే ఈ శ్రమలండి, అందుకే ఈ కుటుంబ సమస్యలు, అందుకే ఈ బాధలు, అందుకే ఈ అప్పులు. దేవుని వ్యతిరేకిస్తున్నారు చాలామంది. దేవుడు చెప్పేటువంటి మాటలను అంగీకరించలేకపోతున్నారు చాలామంది. దేవుడు చెప్పేటువంటి సూచనలను, దైవ సేవకులు చెప్పేటువంటి ప్రేమ పలుకులను, ప్రేమ మాటలను, హెచ్చరికలకు లోబడలేకపోతున్నారు చాలామంది. ఏదో మా కష్టంతో బతుకుతున్నాము, మాకు దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చిన చాలుగా, మాకు నెలకు 1,00,000 రూపాయల జీతం వస్తుంది, 50,000 జీతం వస్తుంది చాలు, నా భార్య సంపాదిస్తుంది, నా పిల్లలు ఎప్పుడిది ఆలోచన చాలామందికి. దేవుడు ఏం చేస్తాడని ప్రశ్నిస్తారు చాలామంది. అసలు దేవుడు లేకపోతే మనం ఉన్నామా? కలిగినది ఏది అని లేకుండా కలగలేదని వాక్యంలో. ఈరోజు నువ్వు కలిగావంటే, నువ్వు ఉన్నావంటే భూమి మీద, దానికి కారణం నా దేవుడే. నా దేవుడే నీ కన్నీరు తుడిచినాడు, నా దేవుడే నీకు సహాయం చేశాడు, నా దేవుడే నీకు గర్భఫలం ఇచ్చాడు, నా దేవుడే నీకు కన్నీరు తుడిచి నీకు ఉద్యోగం ఇచ్చాడు, నా దేవుడే పెళ్లి కానీ నీకు పెళ్లి చేసాడు. ఆయన మంచి వధువును, మంచి భార్యను, మంచి భర్తను ఇచ్చాడు, నీకు మంచి పిల్లల్ని ఇచ్చాడు నా దేవుడు, మంచి కుటుంబంలో నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈరోజున ఏం మాట్లాడతారండి చాలామంది, దేవుని ఎంత వ్యతిరేకిస్తున్నారని చాలామంది. ఒక ప్రార్థన జీవితం లేదు, ఒక వాక్య ధ్యానం ఉండదు, ప్రభు మందిరానికి వెళ్ళి ప్రభుని స్తుతించి అలవాటు ఉండదు, సంఘంలో వాడబడ్డం ఉండదు, ఒక తబలానో, ఒక మ్యూజిక్, ఒక హృదయం పేడ కొడదామని ఆశ ఉండదు, పట్టలు వేద్దామని ఆశ ఉండదు, బాతుని కలుగుదామని ఆశ ఉండదు. అసలు మందిరంలో పరిచయం చేయడానికి కూడా చాలామంది ఈరోజు ఇష్టపడడం లేదండి. ఈరోజు నిజం నేను చెప్తున్నానండి, ఒక మంచి సూత్రం చెప్తా చూడండి. మీ కష్టాలు, మీ బాధలు అన్నీ తీరిపోయి మీరు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఏ నాటికి కీడు ఆ నాటికి చాలు. ఈరోజే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని అడగండి, ప్రభా ఇదిగో నాలో ఈ పొరపాటు జరిగింది, ఇక మీద ఆ పొరపాటు నేను చేయను, ఇక నుంచి నీ బిడ్డగానే నేను ఉంటా, నీ సొత్తుగా నేను ఉంటా, నన్ను బలపరచు దేవా, నన్ను స్థిరపరచు దేవా అని నువ్వు అడిగితే నిజంగా నువ్వు ఏడిచిన ప్రతి బాష్ప బిందువును నా దేవుడు తుడుస్తాడు. రేపటి గురించి ఆలోచించద్దు, రేపటి దినం అసలు ఉంటుందో ఉండదో మనకు తెలియదు. వీ డోంట్ నో అబౌట్ ఫ్యూచర్ అండ్ వీ డోంట్ నో అబౌట్ పాస్ట్. మనకు గతం మనకు తెలుసు, కానీ మళ్ళీ తిరిగి గతంలోకి వెళ్ళాలంటే మనం వెళ్ళలేం. ఈ రోజే ప్రజెంట్ డేనే మన చేతిలో ఉంది, ఈ సెకండే, ఈ నిమిషమే మన చేతిలో ఉంది. ఏమో ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రసారం అయ్యటం నేను ఉంటానో ఉండనో ఎవరికి తెలుసండి. మన చేతిలో ఏమీ లేదు. మన జీవితము రెప్పపాటు వంటిది, నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది, గడ్డి పువ్వు ఎండిపోయేంత సీన్ కూడా ఉండదండి మనకు. అంత సింపుల్గా మన ప్రాణం పోతుంది, తెలుసా మీకు? మరి ఎందుకండి
ఈ లోకంలో ఇంత ప్రయాస, ఇంత చింతలు, ఇన్ని శ్రమలు అన్నీ తెలిసి ప్రభు యుద్ధకు రాకుండా ఈ లోకంలో జీవించి నరకానికి వెళ్ళే బదులు ఈ లోకంలో కొంచెము జీవితం అయినా సరే నాకు పర్లేదు ప్రభా, నాకు సమృద్ధి లేకపోయినా పర్లేదు ప్రభా, నేను ఉన్నదాంతో సమృద్ధిగా ఉంటాను ప్రభా, నాకు చాలు, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా అనేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి ఈ రోజున? నాకు ఏమి ఉన్నా ఏం లేకపోయినా యేసయ్య నీతోనే ఉంటాను ప్రభా అనేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి ఈ రోజున? ఉన్నారా ఎవరైనా? చెప్పండి, మీరే ఉన్నారా? మీ కన్నీరు తుడిచిన యేసయ్యకి నువ్వేమిచ్చావు? నేను కానికేసానండి, మందిరంలో అందరికీ భోజనాలు పెట్టించానండి, మటన్ కోసానండి నేను. మా కొడుకు పెళ్ళికైతే పాస్టర్లు ఎంతమందిని పిలిచి కానుకలు పెట్టామో అండి మేము. కుటుంబ ఫంక్షన్లలో అయితే ఎంతమంది కానుకలు పెట్టాము, ఎంతమందికి భోజనాలు పెట్టామండి. ఆ మంచి అంతే ఆడికిపోతుందండి. దేవుడు మాకు ఖచ్చితంగా మంచి చేస్తాడండి కదా. దేవుడు నీ కానుకలు, నీ భోజనాలు అవన్నీ కోరేవాడు కాదండి. నువ్వు నిన్ను కోరేవాడు ఆయన, నిన్ను కోరే వ్యక్తి ఆయన. నువ్వు కావాలి ఆయనకి, నువ్వు ఆయనకి సమీపంగా ఉండాలి. ఎప్పుడు తగ్గించుకొని దీనురాలవే, దీన మనసు కలిగి నువ్వు ఉంటేనే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. రేపటి దినం గురించి చింతించద్దండి. రేపటి దినం మంది కాదు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని వాక్యంలో ఉంది. ఈరోజే రక్షణ పొందాలా. నీ భర్త అయినా, నువ్వైనా, నీ కుటుంబమైనా, నీ పిల్లలైనా ఈరోజే మార్పు రావాలా. మన కుటుంబాలు ఈరోజే, ఈ క్షణంలోనే రావాలా. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను చెప్పిన మాట ఒకసారి ఆలోచన చేసి ఒకసారి ఆచరించి చూడండి. కళ్యాణ్ బాబు చెప్పినట్టు ఒకసారి సరే ఈరోజు నేను చేసిన తప్పులు నేను ఒప్పుకుంటాను, విడిచిపెడతానని చూడండి. రాత్రి మీరు మనశ్శాంతిగా నిద్రపోతారు. చాలామందికి కళలు, నిద్ర లేకపోవడం, నిద్ర లేచి నడవడము, తిరగడము, తిప్పలు పడ్డము, గ్యాస్ ట్రబుల్ అని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలామందికి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, మంచి నిద్ర ఉండదు. నేను చెప్తాను, హ్యాపీగా మోకాలంగి ప్రార్థన చేసుకొని చేసిన అతిక్రమంలో పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టండి. హ్యాపీగా నిద్రపోతారు, మీరు హ్యాపీగా ఉంటారు మీరు. కాబట్టి మీ చింతలన్నిటిని తీసి ప్రభు మీద పెట్టేసి మీ భారమంతా ప్రభువుకి అప్పగించి మీరు ఫ్రీ అయిపోండి యేసునామములో. అప్పుడు నా దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీకు సమాధానం కలుగ చేస్తాడు, మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని ఆయన తృప్తిపరుస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న అందరూ ఇక్కడ వరకు తలలు ఉంచండి. ప్రార్థన. మా ప్రేమ యేసుక్రీస్తు ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని, ఆశీర్వాదకరంగా చేయమని ప్రభు కృప వెంబడి కృపతో బిడ్డలు నింపమని వేడుకుంటూ, ఆశీర్వదించమని వేడుకుంటూ, సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి గమనించండి, కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పకుండా మన ప్రసంగాలు వస్తూ ఉంటాయి, వీక్షిస్తూ ఉండండి. అలాగే ఉదయం కూడా వస్తూ ఉన్నాయి, మధ్యాహ్నం కూడా వస్తూ ఉన్నాయి, రాత్రిపూట కూడా వస్తూ ఉన్నాయి, వీక్షించండి. ఒకవేళ ఇంకా కళ్యాణ్ బాబు గారు మీ ప్రసంగాలు మాకు ఇంకా వినబుద్ధి అవుతూ ఉంది, మాకు ఇంకా వినాలనిపిస్తుంది అని మీకు ఆశ ఉంటే మా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీరు ఒకసారి ఈ వాట్సాప్ నెంబర్కి అయ్యగారు మీ యొక్క యాప్ పంపండి అని నన్ను అడిగితే మనకంటూ సపరేట్గా ఒక యాప్ తయారు చేసినాము. అందులో 24 గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి. మీరు ఎక్కడున్నా, పని చేసుకుంటున్నా, ఇంట్లో వంట పని చేసుకున్నా, ఎక్కడున్నా సరే మీ సెల్లో మరి నా ప్రసంగాలు మీరు వినొచ్చు ఉచితంగా. జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇందానే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీ కుటుంబం తరపున కనీసం ఒక 2,000 రూపాయలైనా మీరు ప్రతి నెల చేయడానికి ముందుకు రావాలని మరీ ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఎంతో భారంగా ఉంది పరిచర్య, ఎంతో శ్రమతో నింపబడింది పరిచర్య. కాబట్టి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మరి మనవి చేస్తున్నాం. చూడడం మాత్రమే కాదు, ఎవరో ఇస్తారని అనుకోవద్దు. 100, 2, 3 మాత్రమే ముందుకు వస్తామని జ్ఞాపకం చేసుకోండి. మరి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మరి మనకు సువార్తకు వ్యాన్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, కెమెరా కానీ మనకు అవసరం ఉంది. దయచేసి మీరు ముందుకు రండి, సహకరించాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. తిరిగి రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం కొత్త వర్తమానంతో. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహకరించండి, దయచేసి ఖచ్చితంగా సహకరించండి. మీ ఫోన్పే ఆన్ చేసి ఈ నెంబర్కి మీరు మీ సహకారాన్ని పంపించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతూ ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము.
నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ ఎట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, రండి ఒకసారి రండి, చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి. అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు నీ గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సహాయం వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా. మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగకముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు, కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత. దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున
దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.